చేమకుర్తి పట్టణ మండల పరిధిలోని ప్రజలందరూ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు రేపు వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా సంతోషంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ముందుగా ఏంటంటే మన మండపాలకు సంబంధించి ఎక్కడ పెట్టినా సాధారణ ప్రజలకి దారికి ఆటంకం కలగకుండా మనం ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి అందరూ కూడా దయచేసి. అదేవిధంగా కమిటీ మెంబర్స్ అనేవాళ్ళు ఎప్పుడు 24/7 అంటే ఎప్పుడు రాత్రి పోయినా పగలిపోయినా ఆ కమిటీ మెంబర్ ఎప్పుడు అక్కడ ఒక మనిషి నిద్రపోవడం కాదు, వాచ్లో ఉండాలి, ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలి అక్కడ. అదేవిధంగా గణేష్ సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ఆడ ఆభరణాలు కానీ బంగారు వస్తువులు కానీ లేదా ఇతర వాల్యుబుల్స్ కానీ దయచేసి అక్కడ పెట్టి వెళ్ళిపోవద్దు, దాన్ని పూర్తి సెక్యూర్గా పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వినాయకుడికి సంబంధించి ఎవరైనా కూడా ఈ పూజలు చేయడానికి సంబంధించి లేదంటే ఆ భక్తులు వచ్చేవాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్త్రీలకైనా లేదా ఆడపిల్లలకు సంబంధించి ఎక్కడ ఈటీజింగ్ జరగకుండా దొంగతనాలు జరగకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. దానికోసం మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క ఐడల్ పెట్టే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సోలార్ సీసీ కెమెరా పెట్టుకునే విధంగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మనకు నిమజ్జనం సంబంధించి అక్కడ గణేష్ ఐడల్ దగ్గర సౌండ్ సిస్టమ్స్ ఎక్కువ సౌండ్స్ పెట్టేసి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడము. అదేవిధంగా మనకు అన్ని మతస్థులు కూడా ఉండొచ్చు ఇక్కడ. అందువల్ల మనము పూర్తిగా ఇది లౌకిక రాజ్యం కాబట్టి ఇక్కడ అన్ని మతాలు సమానమే కాబట్టి దయచేసి అందరూ అది గమనించవలసిందిగా కోరుచున్నాము. పిల్లలు ఉంటారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రీషియన్ కూడా ఖచ్చితంగా అక్కడ ఉండాలి. వీళ్ళు లైటింగ్ పెట్టేసి ఈ కనెక్షన్ ఇచ్చే దాంట్లో కొన్ని సరిగ్గా టేప్ లేకుండా ఎర్తకు గురవటము, షాకులు రావడం అన్నీ జరుగుతుంటాయి. అలాంటివి లేకుండా చూడాలని బాధ్యత ఉండాలి. పక్కా ఎలక్ట్రిషియన్ పెట్టుకోవాలి అక్కడ. అదేవిధంగా క్రాకర్స్ కాల్చడము, ఇళ్ళ మీద పంపడము, ప్రాణ నష్టము లేకపోతే ఆస్తి నష్టం కలిగజేయడం దయచేసి చేయొద్దు. భక్తి శ్రద్ధలు జరుపుకోవాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు పెట్టుకోవడము లేదా అసభ్యకరమైన పాటలు పెట్టుకోవడము లేదా ఒక పార్టీకి సంబంధించి పండగ పార్టీ పరంగా చేయడం అనేది కూడా అది మంచిది కాదు. దయచేసి ఈ నిమజ్జనం డేట్ వీళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకున్న వాళ్ళు మనము ఎక్కడి నుంచి ఏ రూట్ ద్వారా మనం నిమజ్జనానికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా మనకు పూర్తిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి కమిటీ నుంచి కూడా 6 మెంబర్స్ తగ్గకుండా మనం బైండ్ అవుట్ చేపిస్తున్నాము. ప్రతి ఐడల్కి సంబంధించి 6 మంది పూర్తి బాధ్యత వహించేటట్టు మనం బైండ్ అవుట్ చేపిస్తున్నాము. అదేవిధంగా ఈ నిమజ్జనం రోజున మనకు వెళ్ళే ఎన్ రూట్లో చర్చెస్ కానీ లేదంటే మసీదులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దయచేసి ఆ దృష్టిలో పెట్టుకుని కమిటీ మెంబర్స్ శాంతియుతంగా వాళ్ళు ఊరేగింపు సాగాలి. డీజిల్ పెట్టుకుని సౌండ్ సిస్టమ్ ఎక్కువ పెట్టేసుకొని అంతా కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి.